చౌటుప్పల్ గ్రామంలో ఈరోజు కంఠమహేశ్వర స్వామి ఆలయంలో నిన్న కళ్యాణం జరిగింది. ఇక్కడ ఈ ఊరిలోని మహిళలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా బోనం ఎత్తుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఇక్కడ అనేక మంది మహిళలు చిన్నపిల్లలతో సైతం బోనం ఎత్తుకొని అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ బోన మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, ఈ బోనం ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఇది బోనం చేయడానికి గల కారణం ఏంటి అని. అక్క నమస్తే, చెప్పండి. ఈ బోనం ప్రతి సంవత్సరం ఎత్తుకుంటారా? ప్రతి సంవత్సరం చేయం. 10 ఏళ్ళకు 11 ఏళ్ళకు ఒకసారి చేస్తాం, 5 ఏళ్ళకు ఒకసారి చేస్తాం. తాత ముత్తాతల నుంచి చేస్తాం. ఎన్ని గంటలకు ఎత్తుతారు? పొద్దున్న ఎత్తుకుంటాం, 12, 1 అట్లా ఎత్తుకుంటాం ఒక పొద్దుతోటి. సాయంత్రం 6, 7 అయితే ఇంటికి పోయేవారు. మీరు ఒక్కరేనా లేకుంటే ఊరు మొత్తం? ఊరు మొత్తం గౌడ్స్. ఏ ఆలయం కాడ దించుతారు బోనం? ఏ ఆలయం కాడ దించాం, ఆడనే దించుతాం. ఇక ఇక్కడ కంఠమహేశ్వర గుడి కాడనే దించుతాం. 10 సంవత్సరాల 12 సంవత్సరాలు? 11 సంవత్సరాలు. మీరమ్మా, మీరు కూడా 11 సంవత్సరాల కిందట ఎవరు ఎత్తారు బోనం? అంటే అప్పుడు మా అత్తమ్మ వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము కోడలు చేస్తున్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ బోనం ఊరు మొత్తం కూడా మహిళలు అందరూ, ప్రతి కుటుంబం వారందరూ కూడా బోనం ఎత్తుకుంటారు. బోనం ఎత్తుకొని ఈ బోనం ఎత్తుకున్నటువంటి మహిళలందరూ కూడా ఊరంతా కూడా ఊరేగింపుగా అందరూ సమైక్యంతో అందరూ కలిసి నడుస్తూ ఈ ఊరేగింపుగా వెళ్తున్నటువంటి బోనాలతో మేళతాళాలతోటి డప్పు వాయిద్యాలతోటి వెళ్తున్నటువంటి ఈ యొక్క పెద్ద బోనం చింతకింజి అంజయ్య గౌడ్ గారి ఇంటి నుంచి పెద్ద బోనం వెళ్తుంది. ఆ పెద్ద బోనం ఎత్తుకున్న తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మిగిలిన కుటుంబాలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటి నుంచి బోనం ఎత్తుతుంటారు. ఈ బోనం ఎత్తే కార్యక్రమంలో అనేక మంది భక్తులు ఈ యొక్క బోనం కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాకుండా కంఠమహేశ్వర స్వామి ఆలయం దగ్గర అక్కడ దించి అక్కడ నాట్యాలతోటి, కోలాటాలతోటి, డప్పు వాయిద్యాలతోటి కూడా సంబరాల్ని అంగరంగ వైభవంగా చేసుకుంటారనే మాటలు ఇక్కడ చెప్తున్నటువంటి మహిళలు, అందులో భక్తులు చాలామంది కూడా ఉన్నారని తెలియజేస్తున్నాం. చౌటుప్పల్ గ్రామంలో కంఠమహేశ్వర ఆలయంలో శివుడిని పూజలకు నిర్వహించి నిన్న కళ్యాణం జరిగింది. ఇదే విధంగా ఈరోజు గ్రామస్తులు అనేక కుటుంబాల నుంచి ఇంటింటికి బోనం ఎత్తుతున్నారు. ఈ బోనాలు దాదాపుగా 11 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. అసలు వాస్తవికంగా బోనాలు ఎందుకు ఎత్తుతారు, బోనాలు ఎత్తడం వల్ల వారికి వస్తున్నటువంటి విశిష్టత, బోనంకు ఉన్నటువంటి విశిష్టత అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, చెప్పండి, బోనము ఎందుకు ఎత్తుతారు మీ ఊరు నుంచి? ఎందుకు ఎత్తుతారంటే గ్రామ దేవతలను ఇప్పుడు మాకు కంఠమహేశ్వర స్వామి ఉంటాడు. కంఠమహేశ్వర సురమాంబగా అని దేవతలు మా గౌల కులానికి ఉంటారు. దాన్ని తప్పి మేము 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఇట్లా బోనాలు తీస్తుంటాం. గౌడ కులం అంతా తీస్తుంటాం. దాని గురించి మేము గతం మా తాత ముత్తాతల కాంచెల్లి జరుగుతుంది ఈ బోనాల కార్యక్రమం. అందుకే మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ బోనాల కార్యక్రమం తీస్తుంటాము. అందరితో కలిసి మంచి అంత ఖుషిగా గౌడ కులస్తులం అందరం కలిసి తీస్తుంటాం. వేరే జాతి కాకుండా ఇది మాకు గౌడ కులానికి సంబంధించిన దేవత కనుక
గౌడ కులానికే సంబంధించిన దేవత కనుక మేము గౌడలమే తీస్తుంటాం. ఓకే, మీరు చెప్పండి, ఎన్ని కుటుంబాలు ఇక్కడ పాల్గొంటున్నాయి? దాదాపు 500 కుటుంబాలండి. 500 కుటుంబాలు పాల్గొంటున్నాయి. 500 కుటుంబాల నుంచి బోనం ఎత్తుతూ బోనం ఎత్తుంటాయి. ఎప్పటి వరకు ఉంటుంది ఏంటిది ఈ పెద్ద బోనం ఎత్తిన తర్వాత? ఊరు మొత్తం ఊరంతా ఒక దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ ఒకసారి కలిసి మేమంతా ఒకదాడి కంఠమేశ్వర స్వామి ఆలయం దగ్గర పోయి అక్కడ సమర్పిస్తాం. ఈ పెద్ద బోనం తోటి ఊరంతా ఊరేగిస్తారా? ఊరంతా కాదు, మా అంది వేల ఎంతవరకు అయితే అంతవరకు మేము తీసుకుపోయి అమ్మవారికి అందరూ వస్తుంటారు. మా దగ్గరికి ఈ బోనాలన్నీ ఊరు బోనాలన్నీ ఇక్కడికే వస్తాయి. మాకు చౌరస్తా ఉంది కదా, రామాలయం దగ్గరికి అన్నీ చేరుకుంటాయి. రామాలయం దగ్గర చేరుకున్న తర్వాత అన్నీ మేము ఒక్కొక్కరు గ్రూప్గా చేసి మా గూడెం నింగరెడ్డిగూడెంకి వెళ్ళి ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి బంగారుగడ్డ నుంచి రావాలి, ఇక్కడ రామ్నగర్ నుంచి రావాలి, ఊళ్ళో నుంచి అన్ని చేరుకున్న తర్వాత ఒక కలిసికట్టుగా మేము బయలుదేరి వెళ్ళిపోతుంటాం. ప్రజాప్రతినిధులు ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు సార్, అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చినారు, అందరికీ ఇచ్చినారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి కూడా రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు, మన మినిస్టర్ గారు, మన ఈ రమణ వాళ్ళందరూ వస్తున్నారు. వచ్చి వాళ్ళందరూ వాళ్ళ యొక్క తమ యొక్క భక్తిని ఈ విధంగా తెలియజేసి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు కూడా బోనం ఎత్తుతున్నారు. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలకి ఎత్తారు బోనం, కొంతమంది ఎత్తారు. ఇది పెళ్ళి అయిన వాళ్ళకు మాత్రమే ఇది అర్హత, వేరే వాళ్ళు ఎత్తుకోవడం. వాళ్ళు చుట్ట చూపుగా వాళ్ళు వస్తుంటారు, బంధువులకు వస్తుంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆడపిల్లలు ఎమ్మడి ఉంటారు వాళ్ళు, అంతే. దీనికి థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇక్కడ దాదాపుగా ఈ బోనం ఎత్తుకునేది మొత్తం గౌడన్నలకి, ఆ గౌడన్నల వంశానుచారంగా వస్తున్నటువంటి ఈ బోనం ఎత్తే కార్యక్రమం అయితే గత 11 సంవత్సరాలు 5 ఏళ్లకు ఒకసారి కూడా ఈ బోనమెత్తే కార్యక్రమం చేస్తాము. అందరం కూడా కలిసి సమిష్టిగా ఈ బోనమెత్తే కార్యక్రమానికి వివిధ ప్రజాప్రతినిధులు కూడా అటెండ్ అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నారు. రామాలయం దగ్గర అక్కడికి విశేషంగా ఊరు జనాలందరూ, చుట్టుపక్కల గ్రామాల సభ్యులు, కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా రామాలయం దగ్గరికి వస్తారు సాయంత్రం పూట.